Ravi says, she is the daughter of my mother's only son. Then who is the she to Ravi? తెలుగులో అయితే రవి ఇలా అన్నాడు, ఆమె నా తల్లి యొక్క ఏకైక కుమారుడి కుమార్తె అయితే రవికి ఆమె ఏమవుతుంది. సో ఈ క్వశ్చన్లో అసలు రిలేషన్షిప్ ఏముందో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము బ్లడ్ రిలేషన్ అని అంటారండి. బ్లడ్ రిలేషన్ అని అంటే ఒక ఫ్యామిలీ యొక్క స్టోరీని ఒక పెద్ద స్టోరీ లాగా క్వశ్చన్లో రిప్రజెంట్ చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారనంటే ఆ క్వశ్చన్ని పూర్తిగా చదవకుండా జస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం సింపుల్ టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ని యూజ్ చేసి ఈజీగా ఆ రిలేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం ఎలాగో ఈ క్లాస్లో నేర్చుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేపీకే స్టడీ సర్కిల్. ఈరోజు రీజనింగ్లో భాగంగా మనం బ్లడ్ రిలేషన్షిప్ అనే ఒక ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ గురించి నేర్చుకోబోతుంటున్నాము. సో ముందుగా బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటో బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఇలాంటి క్వశ్చన్స్లో బ్లడ్ రిలేషన్షిప్కు సంబంధించిన క్వశ్చన్స్లో ఒక ఫ్యామిలీలోని వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి మనకు క్లూస్ మెన్షన్ చేస్తాడు. ఆ క్లూస్ని బేస్ చేసుకొని ఆ క్లూస్ని డీకోడ్ చేసి అసలు ఇచ్చిన వ్యక్తికి అందులో ఉన్న పర్సన్స్ ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో ఈ క్లాస్లో నేర్చుకుంటున్నాము. సరే, ఇందులో ముందుగా ఈ సబ్జెక్ట్ గురించి నేర్చుకునే మనకు ముందుగా 3 బేసిక్ పాయింట్స్ అనేటివి గుర్తుంచుకోవాలి. ఒకటి, ఫస్ట్ వచ్చేసి ఇమాజినేషన్లో అంటే జస్ట్ గెస్ చేసి ఆన్సర్ పెట్టకూడదు, గెస్సింగ్ ఆన్సర్ అనేది అస్సలు చేయకూడదు. సెకండ్ వచ్చేసి సెల్ఫ్ జెండర్ని మనం ఇక్కడ అప్లై చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ పేపర్లో ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి, నేను మేల్ పర్సన్, ఆ క్వశ్చన్ నాకు మేల్ పర్సన్కి కన్వీనియంట్గా ఉంటుంది. అదే ఒక ఉమెన్ తీసుకున్నారు అనుకోండి, అది ఫీమేల్కు పర్సన్గా కన్వీనియంట్ అవుతుంది. అందుకోసమే సెల్ఫ్ జెండర్ అనేది యూజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యువర్స్ ఫాదర్స్ సన్ అని సంథింగ్ ఏదో క్వశ్చన్ ఉంది, యువర్స్ ఫాదర్స్ సన్ అని సంథింగ్ ఏముంది. యువర్స్ అని అంటే ఇక్కడ మీరు తీసుకుంటారు, కానీ మీ జెండర్ని ఇక్కడ అప్లై చేయొద్దు. ఎందుకనంటే క్వశ్చన్లో అక్కడ జెండర్ మెన్షన్ చేయలేడు కాబట్టి మీ సెల్ఫ్ జెండర్ని ఎప్పుడైనా క్వశ్చన్లో అప్లై చేయకూడదు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా నేమ్స్ మెన్షన్ చేసినా కూడా జెండర్ని అప్లై చేయకూడదు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అగస్త్య అని చెప్పేసి మెన్షన్ చేసిండండి, మెన్షన్ చేసిండు. ఈ అగస్త్య నేమ్ అనేది మేలా ఫీమేలా అని చెప్పేసి ఇక్కడ జెండర్ మెన్షన్ చేయలేడు కాబట్టి మనము మేల్ పర్సన్గా కానీ ఫీమేల్ పర్సన్గా కానీ ట్రీట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ అగస్త్య మిస్టర్ అని మెన్షన్ చేస్తే అప్పుడు మనం మేల్గా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే మిస్ అని మెన్షన్ చేస్తే మనము ఫీమేల్గా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే మిస్టర్ అండ్ మిస్సెస్గా మెన్షన్ చేసినా కూడా మనం ఫీమేల్గా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏం మెన్షన్ చేయకుండా జస్ట్ నేమ్ మెన్షన్ చేస్తే జెండర్ని కన్క్లూడ్ చేయకూడదు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటేనే మనకు రీజనింగ్లో చాలా అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ని మనము చేయగలుగుతాము. సరే, ఇందులో మనకు ముందుగా మనం ఆన్సర్ చేయాలనంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే జనరేషన్ మెథడ్ అండి. ఇఫ్ జనరేషన్ని ఐడెంటిఫై చేశారనుకోండి, మీకు 50% ఆఫ్ ద ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మై సెల్ఫ్ మీరు ఎప్పుడైనా కూడా సెంట్రిక్గా ఉండాలి, అంటే మిడిల్లో ఉండాలి. ఈ మిడిల్ అనేది సేమ్ జనరేషన్కు సంబంధించింది. అంటే మీకు సంబంధించిన సిస్టర్స్ కానీ, మీకు సంబంధించిన బ్రదర్స్, మీ ఓన్ బ్రదర్స్ కానీ, మీ ఓన్ సిస్టర్స్ కానీ, లేదంటే మీ వైఫ్ కానీ, వీళ్ళందరూ కూడా ఒకే కేటగిరీ, అంటే సేమ్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు. లేదనుకోండి మీ సిస్టర్ యొక్క హస్బెండ్ దట్ ఈస్ బ్రదర్ ఇన్ లా కానీ, లేకుంటే మీ బ్రదర్ యొక్క వైఫ్ సిస్టర్ ఇన్ లా కానీ, వీళ్ళందరూ కూడా ఒకే జనరేషన్లోకి వస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ అయిన వాళ్ళకు సంబంధించిన రిలేషన్స్నే మనము ఇన్లా అనే వర్డ్ యాడ్ చేస్తాము. మ్యారేజ్ అయిన తర్వాత మనము రిలేషన్ని ఐడెంటిఫై చేయాలంటే మనం యూజ్ చేసే వర్డ్ వచ్చేసి ఇన్లా. సరే, నెక్స్ట్ 5 జనరేషన్కి వెళ్తాం. 5 జనరేషన్లో అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ మనకు ఫాదర్ మదర్, ఇక్కడ ఫాదర్కు మదర్కు సంబంధించి లైక్ పెద్దమ్మ పెద్దనాన్న, చిన్నమ్మ చిన్ననాన్న కానీ, అత్తమ్మ మామయ్యలు, ఇలా ఎవరు వచ్చినా కూడా ఇంగ్లీష్లో మనం యూజ్ చేసే వర్డ్ ఒకటే, దట్ ఈజ్ నథింగ్ బట్ అత్తమ్మ, లేదంటే చిన్నమ్మ పెద్దమ్మలు అయితే గింట ఆంట్ అనే వర్డ్, లేదంటే పెద్దనాన్న చిన్ననాన్న, లేదంటే మామయ్యలు అయితే అంకుల్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. మన వైఫ్ యొక్క ఫాదర్ని ఇక్కడ కూడా వైఫ్ యొక్క ఫాదర్
మామయ్య అవుతాడు. కానీ మనం యూజ్ చేసే వర్డ్ మదర్ ఇన్ లా. ఎందుకు? మ్యారేజ్ తర్వాత వస్తున్నాడు కాబట్టి మనం యూజ్ చేసే వర్డ్ వచ్చేసి ఇన్ లా. నెక్స్ట్ మన వైఫ్ యొక్క మదర్ వచ్చేసి మదర్ యొక్క వైఫ్ యొక్క మదర్ వచ్చేసి మదర్ ఇన్ లా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ని తీసుకుంటే ఫాదర్ ఇన్ లా వస్తుంది. లేదనుకుంటే ఇక్కడ ఒకవేళ గింట హస్బెండ్ అంటే ఒకవేళ గింట మీరు ఫీమేల్ అయి ఉంటే మీ యొక్క హస్బెండ్ యొక్క ఫాదర్ వచ్చేసి ఫాదర్ ఇన్ లా అవుతాడు. సో దీని తర్వాత జనరేషన్కి వెళ్తే మనకు గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మన తర్వాతి జనరేషన్, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్లో తీసుకుంటే అంటే మన కొడుకు కానీ లేదంటే కూతురు కానీ, కొడుకు యొక్క భార్య డాటర్ ఇన్ లా అంటారు, కూతురు యొక్క భర్తని సన్ ఇన్ లా అంటారు. రైట్. నెక్స్ట్ సిస్టర్ కానీ బ్రదర్ కానీ, సిస్టర్ యొక్క కూతురు ఆర్ బ్రదర్ యొక్క కూతుర్ని మనము నీస్ అంటారు. సిస్టర్ యొక్క కూతురు లేదంటే బ్రదర్ యొక్క కూతుర్ని నీస్ అంటారు. అదేవిధంగా బ్రదర్ యొక్క సన్ని లేదంటే సిస్టర్ యొక్క సన్ని మనం ఇక్కడ నెఫ్యూగా ట్రీట్ చేస్తారండి. లేదు మన అత్తమ్మ కొడుకు లేదంటే పెదనాన్న కొడుకు చిన్ననాన్న కొడుకు ఇలా ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఇంగ్లీష్లో మనము కజిన్గానే ట్రీట్ చేయాలి. ఇక్కడ మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అంటే మనము ఒక ఫ్యామిలీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్యామిలీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయడానికి మన కన్వీనియంట్ పర్సన్స్లో మనకు కన్వీనియంట్ వేలో మేల్ పర్సన్ అయితేనేమో పాజిటివ్గా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఏ సన్ అని మెన్షన్ చేశాడు, ఏ ఈజ్ ఏ సన్ ఆఫ్ బి అని మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ ఏ అనేది సన్ కాబట్టి మనము ఈ జెండర్ నేమ్ అని తీసుకోవాలంటే ఏ ప్లస్ కొంచెము అప్లో ప్లస్గా తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మేల్ పర్సన్ అనేది. లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బీస్ ఫాదర్ అని అన్నాడు, బీస్ ఫాదర్ సి అని మెన్షన్ చేశాడు. అంటే బి యొక్క ఫాదర్ సి అని అంటున్నాడు కాబట్టి సి ప్లస్గా తీసుకుంటాడు. ఎందుకంటే సి అనేది మేల్ పర్సన్ కాబట్టి. ఇక్కడ బీకి జెండర్ మెన్షన్ చేయలేడు కాబట్టి మనం ఏదో ఒక కన్క్లూజన్కి రాకూడదు. అదేవిధంగా ఫీమేల్ తీసుకున్నారనుకోండి మనము నెగిటివ్ సింబల్స్ తోటి రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎలాగనంటే ఏ ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ అని మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో. అంటే ఏ అనేది ఫీమేల్ అని ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనము పైన మైనస్ తోటి రిప్రజెంట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇద్దరు కపుల్స్ అంటే కపుల్ ఇచ్చాడు, కపుల్ ఇస్తే మనము ఈక్వల్ సింబల్స్ తోటి మెన్షన్ చేస్తారు. అంటే ఎక్స్ అండ్ వై ఆర్ కపుల్స్ అని మెన్షన్ చేశాడు. ఏ ఎక్స్ అండ్ వై అనేది భార్య భర్తలను మెన్షన్ చేశాడు అనుకోండి, మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఇలా రాసేసుకోవచ్చు. కానీ ఇక్కడ జెండర్స్ మెన్షన్ చేయలేడు కాబట్టి ప్లస్ కానీ మైనస్ కానీ మనం తీసుకోకూడదు. సరే నెక్స్ట్. సో ఇది తెలుసుకోవాలంటే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మనకు ముఖ్యంగా 3 కండిషన్స్ తెలుసుకుని మనం వాటిపైన వర్కౌట్ చేసామనుకోండి ఈ బ్లడ్ రిలేషన్ అనేది ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో ఎస్ కండిషన్, అందులో మొదటి కండిషన్ వచ్చేసి ఎస్ కండిషన్. ఎస్ కండిషన్ అంటే మీకు ఎప్పుడైనా కూడా లైక్ ఇక్కడ చూడండి మదర్స్, బ్రదర్స్, వైఫ్స్, సన్స్, ఇక్కడ ఎస్ 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 అని చెప్పేసి కనబడుతుంది. ఎప్పుడైనా ఇక్కడ ఎస్ అని కనబడింది అనుకోండి మీరు లెఫ్ట్ నుంచి రైట్కు క్వశ్చన్స్ రీడ్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్కి క్వశ్చన్స్ రీడ్ చేయాలి. సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి? క్వశ్చన్లో మీరు కనుక ఈ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే మై అని కానీ, యువర్స్ అని కానీ, హీజ్ అని కానీ, హర్ అని కానీ, ఓకే హిమ్ అని కానీ, నెక్స్ట్ దెమ్ అని కానీ, దేర్ అని కానీ, లేదనుకోండి ఏవైనా నేమ్స్ క్వశ్చన్లో మనం ఈ పార్ట్స్ ఎక్కడైతే చూస్తుంటామో అక్కడ నుండే క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే హౌ ఈజ్ యువర్ మదర్స్, బ్రదర్స్, వైఫ్స్, సన్స్, మదర్ రిలేటెడ్ టు యూ అని అంటున్నాడు. మనం ఏం చెప్పాం క్వశ్చన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ఈ కీవర్డ్స్ ఎప్పుడైతే కనబడతాయో అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. అంటే ఇక్కడ యువర్స్ అని మెన్షన్ చేశాడు, ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ ఎస్ కండిషన్ అంటే ఇక్కడ మదర్స్, బ్రదర్స్, వైఫ్స్ ఇలాంటి కండిషన్ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి క్వశ్చన్ని రీడ్ చేయాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ రీడ్ చేద్దాము. మదర్స్ బ్రదర్ అంటే మీరు ఇక్కడ యువర్ అంటే మీరు ఇప్పుడు తీసుకోవచ్చు. మీ యొక్క మదర్ ఏమవుతుంది? మదరే అవుతుంది. మదర్ యొక్క బ్రదర్ ఏమవుతున్నాడు? మామయ్య అవుతాడు. ఇంగ్లీష్లో అయితేనేమో అంకుల్గా తీసుకోవచ్చు. కథం బ్రదర్స్ అయిపోయింది. నెక్స్ట్ బ్రదర్స్ వైఫ్ అంటే మామయ్య యొక్క వైఫ్ ఏమవుతుంది? అత్తమ్మ అవుతుంది, అత్త అవుతుంది. లేదంటే ఇంగ్లీష్లో అయితేనేమో ఆంట్ అవుతుంది.
రైట్. వైఫ్స్ అయిపోయింది. నెక్స్ట్ వైఫ్ యొక్క సన్ అంటే అత్త యొక్క సన్. అత్త యొక్క సన్ ఏమవుతుంటున్నాడండి, మనకు బావ కానీ లేకుంటే బావమర్ది కానీ అంటారు. ఇంగ్లీష్లో ఒకే వర్డ్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ కజిన్. రైట్, కజిన్. నెక్స్ట్ ఈ సన్స్ యొక్క మదర్ అంటే మళ్ళీ సన్ యొక్క మదర్ ఏమవుతుంది, సన్ యొక్క మదర్ ఏమవుతుంది, అత్తను అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకు, అత్త అవుతుంది. అదర్వైజ్ ఇంగ్లీష్లోనైతేనేమో ఆంట్గా చూజ్ చేసుకోవచ్చు. అంటే ఎస్ కండిషన్ కనబడింది అని అంటే మనం క్వశ్చన్ని లెఫ్ట్ నుంచి రైట్కి రీడ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలని అంటే మై అనే వర్డ్, యువర్స్, హీజ్, హర్, హిమ్ కానీ, దెమ్, దేర్ కానీ లేదంటే నేమ్ కానీ కనబడితే అక్కడ నుంచి క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్లో భాగంగా నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఆఫ్ కండిషన్. ఆఫ్ కండిషన్ అంటే ఏంటనంటే ఎప్పుడైనా మనకు క్వశ్చన్లో మనకు ఆఫ్ అని కనబడింది అనుకోండి, క్వశ్చన్ని మనము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రీడ్ చేయాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రీడ్ చేయాలి. అదే ఎస్ కండిషన్ కనబడిందంటే క్వశ్చన్ని లెఫ్ట్ నుంచి రైట్కి రీడ్ చేయాలి. ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూడండి, బ్రదర్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, బ్రదర్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్, మదర్ ఆఫ్, సిస్టర్ ఆఫ్, రమా అని మెన్షన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేనేం చెప్పాను, క్వశ్చన్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కీ పాయింట్స్ ఏంటి, మై కానీ, యువర్స్ కానీ, హర్ కానీ, హీస్ కానీ, లైక్ ఏదైనా నేమ్స్ కానీ ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఈ క్వశ్చన్లో మనకు నేమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ రమా దగ్గర ఉంది. సో రమా దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. ఆఫ్ కండిషన్ అంటే ఏంటి, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు రీడ్ చేయండి, రమా సిస్టర్. రమా అంటే ఎవరు ఇక్కడ, యూ, నువ్వుగా ట్రీట్ చేసుకో. నీ యొక్క సిస్టర్ ఏమవుతుంది, నీ యొక్క సిస్టర్ ఏమవుతుంది, సిస్టరే అవుతుంది. నెక్స్ట్ సిస్టర్ యొక్క మదర్, మీ సిస్టర్ యొక్క మదర్ ఏమవుతుంది, మీ సిస్టర్ యొక్క మదర్ ఏమవుతుంది, నీకు మదరే అవుతుంది. ఆఫ్ కోర్స్ మదరే అవుతుంది. మదర్ యొక్క హస్బెండ్, మీ మదర్ యొక్క హస్బెండ్, మీ మదర్ యొక్క హస్బెండ్, మీ మదర్ యొక్క హస్బెండ్ ఏమవుతుంటారు, ఫాదర్ అవుతాడు. సో ఫాదర్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, బ్రదర్ అంటున్నాడు అంటే హస్బెండ్ యొక్క బ్రదర్, అంటే ఫాదర్ యొక్క, ఇక్కడ ఇది కండిషన్, ఫాదర్ యొక్క బ్రదర్. ఫాదర్ యొక్క బ్రదర్ ఏమవుతుంటాడు, అంకుల్ అవుతుంటాడు, పెద్దనాన్న చిన్ననాన్న, అదర్వైజ్ ఇంగ్లీష్లోనైతేనేమో అంకుల్. అంకుల్ యొక్క వైఫ్, అంకుల్ యొక్క వైఫ్ ఏమవుతుంటుంది, అంకుల్ యొక్క వైఫ్ ఏమవుతుంటుంది, ఆంట్గా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆంటీ యొక్క డాటర్, ఆంటీ యొక్క డాటర్ ఏమవుతుంటుంది, ఆంటీ యొక్క డాటర్ ఆటోమేటిక్గా మనకేం తెలుస్తుంటుంది, కజిన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ డాటర్స్ బ్రదర్ అంటే ఈ డాటర్ యొక్క బ్రదర్ అంటే కజిన్ యొక్క బ్రదర్ ఏమవుతాడండి, కజిన్ అవుతుండు. అంటే ఫైనల్గా మనకు ఆన్సర్ ఏంటి అని అంటే కజిన్ అవుతుంది. సో దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని అంటే క్వశ్చన్లో ఆఫ్ కండిషన్ కనబడింది అని అంటే మనము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి క్వశ్చన్ని రీడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ కండిషన్లోనైతేనేమో ఎస్ కండిషన్ వస్తేనేమో లెఫ్ట్ టు రైట్ రీడ్ చేయాలి, ఆఫ్ కండిషన్ వస్తే మటుకు రైట్ టు లెఫ్ట్ రీడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి, క్వశ్చన్లో మనకు మై అని కానీ, యువర్స్ అని కానీ, లేదంటే ఏమైనా నేమ్స్ కనబడినాయి అనుకోండి, మనం అక్కడి నుంచి క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఒక క్వశ్చన్లో ఎస్ కండిషన్ ఉంది, ఆఫ్ కండిషన్ ఉంది, అలాంటి సిచ్యువేషన్లో ఎలా మనము రిలేషన్ని ఐడెంటిఫై చేయాలో ఈ క్వశ్చన్ ద్వారా, ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ మనం క్వశ్చన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కీ పాయింట్స్ మై, యువర్స్ కదా. సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో మై అనే వర్డ్ ఉంది. నెక్స్ట్ ఎస్ కండిషన్ అని అంటే మనము క్వశ్చన్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రీడ్ చేయాలి. మై అంటే మీరు, ఓకే, మీ యొక్క సన్, ఓకే, మై సన్స్ అని అంటున్నాడు కాబట్టి మీ యొక్క సన్ ఏమవుతాడు, సన్ అవుతాడు. సన్ యొక్క మదర్, మీ సన్ యొక్క మదర్ ఏమవుతాడు, వైఫ్ అవుతుంది. సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ కండిషన్కి వెళ్ళిపోవాలి, ఎందుకు, ఎస్ కండిషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. మీ వైఫ్ యొక్క ఫాదర్, డైరెక్ట్గా ఆఫ్ కండిషన్ ఉంది కాబట్టి మీ యొక్క వైఫ్ యొక్క ఫాదర్ ఏమవుతాడు, మామయ్య. ఇంగ్లీష్లో అయితేనేమో ఫాదర్ ఇన్ లా అవుతుంటున్నాడు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, ఫాదర్ ఇన్ లా అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనము ఎక్కడ పాయింట్ లొకేట్ చేస్తున్నామో ఆ తర్వాత ఎస్ కండిషన్, నెక్స్ట్ ఆఫ్ కండిషన్స్ని ఐడెంటిఫై చేసి ఈజీగా సులభంగా ఆన్సర్స్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ వన్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది, వాటిని ఎలా చేయడం అనేది. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అని అంటున్నాడు. ఏ ఈజ్ ద
ఏ ఈజ్ ద బ్రదర్ అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఇక్కడ జెండర్ మెన్షన్ చేసిండు. ఏ అంటే ఏంటి, ప్లస్ అని చెప్పేసి. ఎందుకు మనము మేల్స్ని పాజిటివ్గా, ఫీమేల్స్ని నెగిటివ్గా తీసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ ఫ్యామిలీ ట్రీ డ్రా చేయడం ఎంతైనా అవసరము. సో ఈజీగా ఉండడం కోసము, ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తున్నాను. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరూ సేమ్ జనరేషన్ కాబట్టి ఒకే రోలో రాస్తున్నాను, ఏబి. నెక్స్ట్ ఏ అనేది బ్రదర్ కాబట్టి నేను ఏకి ప్లస్ ఇస్తున్నాను. నెక్స్ట్ లైన్లో బి ఈజ్ ద సిస్టర్, అంటే బి అనేది సిస్టర్ కాబట్టి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాడు, ఫీమేల్ జెండర్ కాబట్టి బి అనేది నెగిటివ్, రైట్. ఇప్పుడు బి యొక్క సిస్టర్ ఎవరు, సి అని అంట. అంటే వీళ్ళు కూడా సేమ్ జనరేషన్ కాబట్టి సైడ్కే డ్రా చేసుకుంటున్నాను, అంటే సి పక్కనే రాసేసుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ సి ఈజ్ ద ఫాదర్ అని అంటున్నాడు. అంటే సి యొక్క జెండర్ మెన్షన్ చేసిండు, ఫాదర్ అంటున్నాడు కాబట్టి మేల్ కాబట్టి ప్లస్ ఫస్ట్ రాసేసుకోండి, రైట్. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి, ఎవరికి ఫాదర్ అంట, డీకి ఫాదర్ అంట. అంటే సి యొక్క చిల్డ్రనే డి కాబట్టి, చిల్డ్రన్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి వస్తాడు. సో డౌన్లో డి అని రాసేసుకోవాలి. దెన్ హౌ డి ఈజ్ రిలేటెడ్ టు ఏ అని అంటున్నాడు. అంటే డి అనేది ఏకి ఏమవుతుంటుంది. ఇక్కడ డి యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయలేడు కాబట్టి మీ సొంతగా ఏ జెండర్ తీసుకోరాదు. ఎప్పుడైనా క్వశ్చన్లో ఈ రిలేషన్ కానీ ఏమైనా మెన్షన్ చేసేసి జెండర్ మెన్షన్ చేయకపోతే మీకు ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్ అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అంతేగాని బ్రదరా, సిస్టరా, నెఫ్యూ అని కానీ తీసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ద సన్ ఆఫ్ వై, వై ఈజ్ ద వైఫ్ ఆఫ్ జెడ్, డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెడ్, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు డబ్ల్యూ అని అంటున్నాడు. ఆప్షన్స్ వచ్చేసి గ్రాండ్ సన్, సన్, సన్ ఇన్ లా, నన్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ జెండర్స్ని ఐడెంటిఫై చేయండి. ఎక్స్ ఈజ్ ద సన్ అంటున్నాడు. సన్ అని అంటే మేల్ కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ వై ఈజ్ ద వైఫ్ అంటున్నాడు. వై అనేది ఫీమేల్ కాబట్టి నెగిటివ్. డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్, డబ్ల్యూ ఫాదర్ అంటున్నాడు కాబట్టి ప్లస్. సో ఇప్పుడు ఫ్యామిలీ ట్రీ డ్రా చేసుకుందాము. ఎక్స్ ఈజ్ ద సన్ అని అంటున్నాడు. ఎక్స్ సన్ అట ఎవరికి, వైకి. సో మనము వై అనేది డౌన్లో తీసుకోవాలి, వై అనేది పైన తీసుకోవాలి. ఎందుకు, వై అనేది ఫాదర్ ఆర్ మదర్ కావచ్చు కాబట్టి. సరే ఇక్కడ తీసుకుందాము. వై యొక్క సన్ వచ్చేసి ఎక్స్ కాబట్టి డౌన్లో తీసుకుంటున్నాము, సన్ కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ వై ఈజ్ ద వైఫ్ ఆఫ్ జెడ్, వైకి వైఫ్ జెడ్ కాబట్టి సో వీళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి ఈక్వల్ సింబల్ అండ్ జెడ్. సో ఇక్కడ వై అనేది వైఫ్ అవుతుంది, ఆటోమేటిక్గా జెడ్ అనేది ప్లస్, ఎందుకు, కపుల్స్ కాబట్టి. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెడ్ అని అంటున్నాడు. జెడ్ యొక్క ఫాదర్ ఎవరు, డబ్ల్యూ. సో పైకి తీసుకోవాలి, ఎందుకంటే మన పై జనరేషన్ కాబట్టి. డబ్ల్యూ ఎవరు, ఫాదర్ కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ హౌ వై ఈజ్ రిలేటెడ్ టు డబ్ల్యూ అని అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అని అంటున్నాడు. అంటే వైకి డబ్ల్యూ ఏమవుతుంది అని అంటున్నాడు. యాక్చువల్గా ఏమవుతుంది, మామయ్య అవుతుంది. మామయ్య అని అంటే ఫాదర్ ఇన్ లా. ఆప్షన్లో ఉందా, లేదు. సో ఆన్సర్ వచ్చేసి 4 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ సో ఇదండి ఫస్ట్ వీడియోలో జస్ట్ బేసిక్ కాన్సెప్ట్. వచ్చే వీడియోలో మనము దీని యొక్క మోడల్స్ నేర్చుకోబోతున్నాము. ఆ మోడల్కు సంబంధించి ఏముంటున్నాయి అని అంటే, మొదటి మోడల్లో మనకు డైరెక్ట్ రిలేషన్ అని చెప్పేసి ఉంటుంది. డైరెక్ట్ రిలేషన్ ఫస్ట్ మోడల్ వచ్చేసి. సెకండ్ మోడల్ వచ్చేసి ఫ్యామిలీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటుంటాయి, ఓకే, ఫ్యామిలీ రిలేషన్. అండ్ థర్డ్ మోడల్ వచ్చేసి లైక్ పాయింటింగ్ టువర్డ్స్ ద థర్డ్ పర్సన్ని ఐడెంటిఫై చేయడం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ సంబంధించింది మనకు కోడెడ్ రిలేషన్. ఈ కోడెడ్ రిలేషన్ థర్డ్ పర్సన్ని పాయింటింగ్ టువర్డ్ ద థర్డ్ పర్సన్ అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్ అండ్ డైరెక్ట్ రిలేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.